భారతీయ జనతా పార్టీ 1997లో కాకినాడ సదస్సులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వామపక్షాలు తెలంగాణ వెనుకబాటుతనాన్ని అంగీకరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు డిమాండ్ చేయడంలో పోటీ పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ సైతం 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణకు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలంతా సోనియా గాంధీని, నాటి రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చొరవ తీసుకోవలసిందిగా కోరారు. నిధులు, నదులు, వనరులతో అలరారుతున్న ఈ ప్రాంత ప్రజలు కని విని ఎరుగని బాధల గాథలు అనుభవిస్తూనే ఉన్నారు. న్యాయం వారిని హేళన చేస్తూనే వచ్చింది. వ్యవసాయం దారుణంగా దెబ్బతింది. కేవలం గత కొద్ది మాసాల వ్యవధిలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, సాగునీటి సమస్య, వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరగడం, గ్రామీణ పరపతి వ్యవస్థ కుప్పకూలిపోవడం వంటి కారణాల వల్ల తెలంగాణ రైతులు చేతిపనివారు దిక్కులేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. గత 5 దశాబ్దాలలో వేలాది మంది తెలంగాణ రైతు బిడ్డలు బతుకులేక, బతకలేక ప్రాణాలు తీసుకున్నారు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతమైంది. ఇది తెలంగాణ రైతులకు కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలోని మొత్తం 24 లక్షల విద్యుత్ పంపు సెట్లలో 17 లక్షలు తెలంగాణలోనే ఉన్నాయి. నిరసన గళాలు విప్పి వీధుల్లోకి వచ్చిన రైతులపై ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది. హైదరాబాద్ బషీర్బాగ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 3 రైతులు కన్నుమూశారు. కమ్మరి కొలివిల దుమ్ము వేరెను, పెద్ద బారిస మొద్దు మారినది, సాలల మగ్గం సడుగులిరిగినవి, నా సేతి వృత్తుల సేతులిరిగిపాయే మా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశములోన, మడుగులన్నీ అడుగంటి పోయినవి, బావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాగలి పయ్యలు కూలిపోయినవి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో సిరులున్నా దొరలది, మరి పేద రైతుల బావులెండిపాయే నా పల్లెల్లోన.